హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MaddyAjuu. నేను మీ మాధురి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్ మై ఫేవరెట్ చికెన్ బిర్యానీ రెసిపీ. ఇట్స్ సో గుడ్, ఇట్స్ సో టేస్టీ. ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ బెస్ట్ ఈజీ డిష్ యూ కెన్ కుక్. నేను ఇదే ప్యాన్లో బిర్యానీ కుక్ చేద్దాం అనుకుంటున్నా. సో మ్యారినేషన్కి ఇదే ప్యాన్ యూస్ చేస్తున్నాను. ముందు కర్డ్ తీసుకున్నాను 6 స్పూన్స్. దాన్ని సాఫ్ట్గా మొత్తం బ్లెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్మూత్గా ఉండాలి పేస్ట్ లాగా. చిల్లీస్ వచ్చి 12 to 15 డిపెండింగ్ ఆన్ ద స్పైసీనెస్ యూ వాంట్. మా ఇంట్లో చాలా స్పైసీ తింటారు, సో ఐ హ్యావ్ టు యాడ్ మోర్. దాన్ని నీట్గా చాప్ చేసుకోండి. ఐఎమ్ లేజీ టు కట్, సో ఐ యూస్ సీజర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. Now I'm adding half cup of mint leaves. నీట్గా సీజర్తో చాప్ చేసుకున్నాను. నెక్స్ట్ half cup of cilantro. ఎంత బాగా స్మూత్గా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ లెమన్. మీరు ఫ్రెష్ లెమన్ యూస్ చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్. ఇది ఒక 2 tablespoons యూస్ చేశాను. నెక్స్ట్ చిల్లీ పౌడర్. మీరు ఎన్ని ఎల్బీస్ తీసుకుంటే అన్ని స్పూన్స్ యాడ్ చేసుకుంటే మీకు స్పైసీనెస్ సరిపోతుంది. నేను 5 ఎల్బీస్ తీసుకున్నాను చికెన్, సో ఐఎమ్ యాడింగ్ 5 స్పూన్స్. నెక్స్ట్ ఐఎమ్ యాడింగ్ సాల్ట్ వచ్చేసి హాఫ్ కంటే తక్కువ ఆఫ్ చిల్లీ పౌడర్. లైక్ నేను 5 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ తీసుకుంటే ఐ యాడెడ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. గరం మసాలా 2 స్పూన్స్. 1 teaspoon of Jeera Powder, 1 teaspoon of Dhaniya Powder. నేను మేథీ పౌడర్ని స్మూత్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను, అది 1/4 teaspoon యాడ్ చేస్తున్నాను. టర్మరిక్ 1/2 teaspoon. I'm adding Chicken Biryani Masala, అదొక 2 స్పూన్స్. బిర్యానీ కాబట్టి ఇట్స్ టూ మచ్ మసాలా, బట్ అవన్నీ వేయకపోతే టేస్ట్ రాదండి. దీనంతా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇంకా చేతులతో బ్లెండ్ చేస్తే మంచిగా బ్లెండ్ అవుతుంది. సో ఎస్. అండ్ చికెన్ వచ్చేసి మేము లెగ్ క్వార్టర్స్ తీసుకున్నాము. అండ్ అలా స్లిట్ పెట్టించుకొని వచ్చాను నేను ముందే. సో ఇట్స్ ఈజీ. దాన్ని మంచిగా కుక్ అవుతుంది పీస్ వచ్చేసి. దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. అంతే అండి, అది బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్ మంచిగా పట్టాయా లేదా చెక్ చేసుకోండి. ద మోర్ ద మసాలా, ద మోర్ టేస్టియర్ ద చికెన్ ఇస్. అండ్ 2 hours నేను మ్యారినేట్ చేయడానికి పెట్టేసాను దాన్ని. ఆల్మోస్ట్ 30 minutes ముందు నేను రైస్ని కడుక్కొని పెట్టుకున్నాను. నేను 6 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ. అది 30 minutes సోక్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ రైస్ కుక్ చేసుకోవడానికి వచ్చేసి నేను 6 cups ఆఫ్ రైస్కి ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 11 cups ఆఫ్ వాటర్. బిర్యానీ కదా, మనకు పలుకుగా ఉంటే ఇంకా బంచ్గా ఉంటుంది. బిర్యానీ రైస్ కోసం నేను సీజనింగ్ చేసుకుంటున్నాను. దానికోసం ముందు బటర్ తీసుకున్నాను. బటర్ హీట్ అయ్యాక ఐఎమ్ యాడింగ్ బే లీవ్స్, 2 బే లీవ్స్. ఇది బిర్యానీ స్టార్ అంటారు, నాకు తెలుగులో ఏమంటారో తెలీదు. అవి ఒక 2 యాడ్ చేశాను. క్లోవ్స్ ఒక 5. అంటే యూజువల్లీ నేను ఒక పౌండ్ ఉంటే 1 వేస్తాను. 5 pounds తీసుకున్నా కాబట్టి స్పైసీనెస్ కోసం. ఇది బిర్యానీ ఫ్లవర్, దీన్ని కూడా తెలుగులో ఏమంటారో తెలీదు. ఇలాచి ఒక 5. సినమన్ స్టిక్ ఒక 1/2 సినమన్ స్టిక్ తీసుకున్నాను నేను. దాన్ని చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. మసాలాస్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పొడుగ్గా రైస్ కోసమని. ఆనియన్స్ చిల్లీస్ వచ్చేసి ఒక 8 to 9 వరకు వేసుకోవచ్చు. ఆనియన్ వచ్చి 1/2 ఆనియన్. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను రెడీమేడ్ యూస్ చేస్తాను, అదే 2 స్పూన్స్ వేసాను. అది మంచిగా కుక్ అయిన తర్వాత
ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక నేను దాన్ని యాడ్ చేస్తాను వాటర్లో. యాడ్ చేసేసి ఒక హాఫ్ కప్ మింట్ లీవ్స్, హాఫ్ కప్ సిలాంట్రో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను రైస్ కోసం, అవన్నీ యాడ్ చేసి మిక్స్ చేద్దాం. సో మనం స్పైసీనెస్ కోసం చిల్లీస్ యాడ్ చేసాము, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ కావాలి కదా. సో సాల్ట్ వచ్చేసి 1.5 teaspoon ఆఫ్ సాల్ట్ యూస్ చేశాను కుక్ అవ్వడానికి. మ్యారినేషన్ ఆల్మోస్ట్ 2 hours అయిపోవడానికి వచ్చింది. అండ్ ఇట్ లుక్స్ సో గుడ్. అలా తినలేం కదా, కుక్ చేసుకుందాం ఇప్పుడైతే. సో ముందుగా ఆలివ్ ఆయిల్ తీసుకొని మనం బిర్యానీ కోసం ఆనియన్స్ కావాలి కదా, అవి నేను కుక్ చేసుకుంటాను, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫ్రైడ్ ఆనియన్ కోసం నేను ఆల్మోస్ట్ 1.5 ఆనియన్ యూస్ చేశాను చాప్ చేసి. అవి సాఫ్ట్ అయ్యే వరకు ఇంకా కుక్ చేసుకుంటాం. నేను బిర్యానీ అదే పెద్ద పాట్లో చేస్తా అని చెప్పాను కాబట్టి చికెన్ కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఆలివ్ ఆయిల్ 2 tablespoons యాడ్ చేసుకున్నాను చికెన్కి డైరెక్ట్గా. అండ్ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేశాను. అండ్ ఆనియన్స్ చెక్ చేస్తూ ఉండండి, అది కొంచెం సాఫ్ట్. నాకు ఇలా సాఫ్ట్ ఉంటే నచ్చుతుంది, సో నేను ఇక్కడితోనే కుకింగ్ ఆపేస్తాను ఆనియన్స్. అండ్ చికెన్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేస్తే ఇట్స్ బబులింగ్, ఇట్స్ సో గుడ్. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. పీసెస్ ఆల్మోస్ట్ 45% కుక్ అయిపోయాయి. అండ్ చికెన్లో గ్రేవీ అంతా ఫామ్ అయింది. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు నేను ఎక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే ఆ స్మెల్ అండ్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు అదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇలానే కర్రీలా తినేసినా కూడా బాగుంటుంది బిర్యానీ కాకపోయినా. ఇట్ లుక్స్ సో గుడ్. సో చికెన్ ఆల్మోస్ట్ 95% కుక్ అయిపోయింది నాకు. అండ్ మీరు చూస్తే బోన్ నుంచి కూడా పడిపోతుంది. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక చికెన్లో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండే కదా, సో ఆ గ్రేవీ నేను ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. సో ఫుడ్కి కలర్ ఏం యాడ్ చేయకుండా ఈ గ్రేవీ యూస్ చేసి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీ లేయర్ చేసుకుందాం. ముందుగా కుక్ చేసిన రైస్ని చికెన్ కనిపించకుండా ఫస్ట్ లేయర్ మొత్తం చికెన్ మొత్తం కవర్ అయిపోయేటట్టు చేయండి. ఫస్ట్ లేయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఇందాక మనం తీసుకొని పెట్టుకున్న సూప్ ఉంది కదా, దాన్ని వేసుకుందాం. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మీకు కావాలంటే ఇండియన్ స్టోర్లో డైరెక్ట్గా దొరుకుతాయి ఫ్రైడ్ ఆనియన్స్, బట్ నాకు అంతగా నచ్చవు. ఈ సిలాంట్రో అండ్ మింట్ ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుందాం. చాప్ చేసుకోకపోయినా అలా వేసినా బాగానే ఉంటుంది. సేమ్ రిపీట్ ఇంకో లేయర్ చేసుకుందాం అలానే, సెకండ్ లేయర్. ఇప్పుడు బిర్యానీ సీల్ చేసుకోవాలి. సో నేను ఇది మన చపాతీ పిండిని యూస్ చేసి సీల్ చేశాను ఆల్ సైడ్స్. ఎంత నీట్గా ఎంత కంప్లీట్గా సీల్ చేసుకుంటే ఆ దమ్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. సో ట్రై నాట్ టు లీవ్ ఎనీ గ్యాప్స్. అది మీకు తెలుస్తుంది, అది కుక్ అయిపోతూ ఉంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది డ్రై అయిపోయింది బాగా. అండ్ ఇందాక నేను హోల్ కవర్ చేయడం మర్చిపోయాను, సో హోల్ కవర్ చేశాను. ఇలా నేను ఆల్మోస్ట్ 25 minutes కుక్ చేశాను ఆన్ నెంబర్ 1. అంటే చాలా లోయెస్ట్ దాని మీద కుక్ చేశాను. సో చాలా స్లో కుక్ చేసుకోండి, లేకపోతే కింద మాడిపోతుంది. అండ్ 30 minutes తర్వాత ఇట్స్ డన్ అండి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, సో యమ్మీ, ఇట్ వాస్ సో గుడ్. మాకైతే క్లీన్ స్వీప్ బిర్యానీ అయిపోయింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఎస్, ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్.
If you like the video, like, share and comment below, and don't forget to subscribe. Thank you for watching the video.